ఇంటి బయటకు వెళ్ళురా ముందా. ఎవరు వస్తారు హెల్ప్ చేయడానికి? ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అవుట్ దేర్. నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్ హెల్ప్ యూ. నువ్వు ఇంట్లో ఉంటే నీకు హెల్ప్ చేయడానికి మాత్రం దర్ ఈస్ నో వన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్, దట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ. వెరీ సింపుల్ ఇన్ దిస్ లైఫ్. ఎవడో వస్తాడు, బయటికి పిలుస్తాడు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. నువ్వే వెళ్ళిపో బయటకి. ఇట్స్ వెరీ సింపుల్. ఇంట్లో వండుకొని అదే బెడ్ మీద ఉండి ఇన్స్టా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే వాట్ యూ థింక్ ఇస్ దట్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ ఎనీథింగ్ బెటర్? ఇంట్లో పండుకొని బెడ్ మీద కూర్చొని ఇన్స్టా ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే జీవితం బాగుపడుతుందిరా. మీరనే కాదు, నేను కూడా మొన్నటి వరకు సేమ్, ఇప్పుడు కూడా సేమ్. ఖాళీ దొరికితే నేను కూడా ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తా, ఇన్స్టాగ్రామే చూస్తా. ప్రాబబ్లీ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. కానీ డీప్ డౌన్ వి ఆల్ నో 10 hours screen time, 12 hours screen time, 6 hours screen time, 5 hours screen time. If genuinely yes, మొబైల్తో మీరు ఏమైనా సంపాదించేది ఉంది, if you're actually doing any work inside your mobile, definitely use mobile, but it should provide some value to you. లేదు అంటే టైం పోక తప్ప ఏం లేదురా బాబు. బట్ ఫోన్ పట్టుకున్నాడు కంటే కూడా ఇంటి బయటికి వెళ్ళు, జనాలను కలువు. ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేయడము, స్లైడింగ్ ఇంటూ ఎనీవన్స్ డిఎమ్స్, కమెంటింగ్ ఆన్ పీపుల్, దట్ ఈస్ నాట్ కనెక్షన్. యాక్చువల్ పీపుల్ని కలువు, జనాలను బయటకు వెళ్ళి కలువు. ఇట్ గివ్స్ యూ యాక్చువల్ ప్రెజెన్స్. మీ ప్రెజెన్స్ ఎక్కడున్నా కూడా పలానా వ్యక్తి, ఇప్పుడు నా పేరు నితీష్ రాజ్. ఫ్యూ పీపుల్ మైట్ నో. ఈ జిమ్కి వచ్చి నేను దాదాపు ఇట్స్ బీన్ 15 or 20 days యాజ్ ఆఫ్ నౌ. ఐ నో ఫ్యూ పీపుల్. నేను పోగానే ఎవరు నాకు నమస్తే చెప్పలేదు బ్రదర్. అన్న వచ్చిండు నమస్తే, తమ్ముడు వచ్చిండు నమస్తే, బాయ్ వచ్చిండు నమస్తే అని ఎవరు చెప్పరు కూడా. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు గో మీట్ డిఫరెంట్ పీపుల్. వెళ్ళి నమస్తే చెప్పు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ యువర్ జిమ్, వెళ్ళి హాయ్ చెప్పు. పోయేదేమున్నది? మేము అంత బల్పు ఉందా, అంత గుద్ద బల్పు ఉందా నీకు? పోయి నమస్తే బ్రదర్ అని చెప్పు. ఇఫ్ యూ యాక్చువల్లీ నో పీపుల్ ఇన్ యువర్ జిమ్, లేదు ఇన్స్టాగ్రామ్లో నాకు కూడా చాలామంది తెలుసు ఇదే జిమ్లో. ఐవ్ సీన్ దెమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ అండ్ ఎవ్రీథింగ్. నేనే వెళ్ళిన, ఐ ప్రాబబ్లీ వెంట్ టు దెమ్. వీడియోస్ బాగున్నాయి, యు ఆర్ మేకింగ్ రియలీ గుడ్ కాంటెంట్. కాంప్లిమెంట్ ద పీపుల్ దట్ యూ యాక్చువల్లీ లైక్. దట్ ఈస్ వెరీ సింపుల్ రూల్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో. ఒకవేళ ఫాలో చేయాలనుకుంటే కొత్త జనాలన్నా కలవనికి భయం అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అంటే చాలా లోన్లీగా ఉంటుంది లైఫ్. మేము పోరి వారాబాయ్ భయం అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని కొత్త జనాలను కలవనీకి. పోరి భయపడుతుందంటే ఒక ముచ్చట. మోగోన్ భయం ఉండి నీకేం భయం రా భయ్? జనాలను కలువు వెళ్ళి. యాక్చువల్లీ ఏం భయం కలవనీకి? ఐఎమ్ టాకింగ్ టు యూ యాజ్ మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, మీ బాయ్ అనుకోండి, మీ దోస్త్ అనుకోండి. గో అండ్ మీట్ న్యూ పీపుల్. దట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ అ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఇన్ యువర్ లైఫ్. చాలా కనెక్షన్స్ ఇస్తుంది. a simple hi will take you places that you never imagine in your life. That is actually the power of connection. అవతలోడు ఎట్లాంటోడని ఉండని, నువ్వు ఎట్లాంటోని అని ఉండని, నీకు అంతటి అవసరం వస్తుందా రాదా అనే తర్వాత ముచ్చట. కానీ వెళ్ళి హాయ్ చెప్పండి. ప్లేసెస్ లైక్ జిమ్, ఏదైనా మీటప్స్ అయితే మీటప్స్కి వెళ్ళండి, కలవండి. ఇఫ్ యూ ఓన్ ఎ బైక్ మీటప్స్ ఎందుకు పెడతారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. బైకింగ్ బ్రదర్హుడ్ అంటారు కదా. యాక్చువల్లీ డ్రైవ్ బైక్. ఐ ట్రై టు గో ఎవ్రీ సండే, లేదంటే అప్పుడప్పుడు ఒక్కడినే వెళ్ళిపోతా. కానీ బట్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు మేక్ కనెక్షన్స్. రీసెంట్లీ ఒక బైక్ రైడ్కి వెళ్ళిన ఒక లాయర్ కలిసాడు. ఈజ్ యాక్చువల్లీ ఎ లాయర్. కాకపోతే ఆయన ఇన్స్టాగ్రామ్ తర్వాత కనెక్ట్ అయ్యి చూసి 2-3 సార్లు కనెక్ట్ అయ్యి చూస్తే ఈజ్ బీన్ టు 7 countries అబ్బా. లాస్ట్ 2-3 monthsలోనే ఈజ్ వెంట్ టు వియత్నాం, ఈజ్ వెంట్ టు బాలి, ఈజ్ వెంట్ టు ఆస్ట్రేలియా. చాలా ఉన్నాయి. యూ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, నువ్వు ఇదే హైదరాబాద్, ఇదే పొక్కల, ఇదే సందుల ఉండి ఏం నేర్చుకుంటారో జీవితంలో. అయ్యా అమ్మ, ఇది మీకనే కాదు, నేను కూడా అనుకుంటున్నా. అదే సందులో ఉండి నేను ఎప్పుడు బాగుపడలే. కొంచెం ఇంటి బయటికి వెళ్ళి కొత్త వాళ్ళని కలువు, ఉన్న దోస్తులను కలువు. అట్లీస్ట్ విల్ డెఫినెట్లీ గ్రో ఎ లిటిల్. బెటర్ మైండ్ సెట్స్ తోటి యూ విల్ గెట్ కనెక్టెడ్. నెక్స్ట్ సెట్లో మాట్లాడదాం, సెట్ కొట్టేసి.
ఈ 5 మంది దోస్తులు తాగుబోతులు అయితే నువ్వు కూడా ఖచ్చితంగా అందుకెళ్ళి తాగుబోతు తప్ప ఇంకేం మారవు. చూస్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ విల్ బీ ద 6th one అంటారు కదా. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ బేసికలీ. నీ దోస్తులంతా కలిసి మంద అవుతారు. ఒకటే పెగ్గు మామ, ఒకటే బీరు మామ, ఒక పెగ్గుకి ఏమవుతుంది, ట్రై చేయి, అది చేయి, ఇది చేయి అని ఒక పెగ్గు ఒక బీరు తాగిపించేస్తారు చూడు. దట్ ఈస్ వాట్ డిసైడ్స్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. లేదు యువర్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. నీ దోస్తులంతా మంద అయినా కూడా నువ్వు అట్లనే ఉంటావు, నువ్వు తాగకుండా కూర్చుంటావు. డ్రింక్ డైట్ కోక్, డ్రింక్ వాటర్, డ్రింక్ జ్యూసెస్, ఇట్ డస్ నాట్ డూ మచ్ హార్మ్ ఇన్ యువర్ లైఫ్. కాకపోతే ఒకటే పెగ్ అనుకొని నువ్వు తాగేస్తావు చూడు, దట్ మేక్స్ ఆర్ బ్రేక్స్ యువర్ లైఫ్. దట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. చాలామంది ఏం చేస్తారు, ఒకటే పెగ్ కదా మళ్ళీ తాగము, ఒకటే బీర్ కదా అని చెప్పి ఈ 10 రోజుల నుండి ఏదైతే ఆపేసిన మందు ఉందో పోయి ఒకరోజు తాగుతారు. ఎందుకు? గొడవనికి తప్ప ఏమున్నది కదా దాంట్లో జీవితం. So it comes down to, it boils down to everything. Choose your friend circle and I'll tell you who you are or what you'll become అంటారు కదా. దిస్ ఇస్ ఆల్ ద సేమ్. ఇప్పుడు నేను జిమ్లో ఉన్నా కాబట్టి 10 మంది జిమ్మోలు తెలుసు. I'll work out better, I'll eat better, I'll fix my diet, I'll fix my schedule to the gym. సో ఇట్లుంటుంది జిమ్లో అయినా కూడా. హ్యావ్ సమ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో జిమ్లో ఇంకా అసలు నేను చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఫ్రెండ్స్ ఇన్సైడ్ ద జిమ్. చాలా ఈజీ జిమ్లో దోస్తులు చేసుకున్నాడు. మీరు భయపడి మీరు ఇది చేసుకొని ఇక దోస్తులు చేసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. సో దట్ ఈస్ వాట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ. సో చూస్ వైస్లీ అది కూడా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే నువ్వు కొంచెం బాగుపడుతున్నట్టు నీ అమ్మాయి ఎవడన్నా చూసిండు అనుకో, నీ దోస్తు ఫస్ట్ ఉంటాడు, కిందికి రారా మందానికి పోదాము, కిందికి రారా నువ్వు కూడా తాగు అని. మళ్ళీ అట్లాంటి దోస్తులను వదిలేసుకోకండి లైఫ్లో. ఏమంటారు, చల్ నీ అమ్మ వీడు మంద అవుతుండే వీనితో ఏంది నేను తిరిగేదాన్ని ఎప్పుడు వదిలేసుకోకండి. ఆల్వేస్ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్లాంటి టైం, ద ఏజ్ నెవర్ కమ్స్ బ్యాక్. ఇఫ్ యూఆర్ ఇన్ యువర్ ఎర్లీ 20s ఆర్ ఈవెన్ ఇన్ యువర్ లేట్ 30s, దోస్తులు పిలిచినప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్ళండి. నువ్వు తాగినా తాగకపోయినా బయటకైతే పో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు మేక్. అది కూడా క్వాలిటీ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీరు హ్యాపీగా ఉంటున్నారు ఈ దోస్తుతోటి కూర్చున్న 10 నిమిషాలు, చాయ్ తాగిన 2 నిమిషాలు, ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఏదో ఒకటి నవ్వుకుంటున్నామంటే ఖచ్చితంగా స్పెండ్ చేయండి. ఆ మ్యాన్ నీడ్స్ ఫ్రెండ్స్. మగోనికి ఖచ్చితంగా దోస్తులు కావాలి. అది అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటారా లేదంటే గాలికి తిరుగుతారా అని ఈ అమ్మేడ బండేకి గచ్చిబౌలి తాకపోయి తిరిగేసి రండ్రా పోయి ఏం చేసేది అన్నది. మేము 50 రూపాయల చాయ్ కోసము గచ్చిబౌలి, కొండాపురి ఇవన్నీ తిరిగేసి వస్తాం. దేనికి? దోస్తుతో 4 గప్పలు చెప్పుకుంటా, 4 ముచ్చట్లు పెట్టుకుంటా. అది ఉపయోగపడుతుందా పడదా అని కదా. అట్లీస్ట్ గో అవుట్ వన్స్ ఇన్ అ వీకెండ్. బయటకు వెళ్ళండి, తిరగండి. అమ్మ ఒకటే ఇంట్లో వండుకొని బెడ్ మీద యుల్ బికమ్ ఫకింగ్ బ్రెయిన్ రాట్. 12 hours రీల్స్ ఒకటే అమ్మ కిందికి మీదికి చేసుకుంటూ పోతే నెత్తి ఉంటుందా పోతుందా? ఐ ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ వెరీ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన మర్చిపోవుడు ఇవన్నీ ప్రాబబ్లీ యూ ఆల్సో ఫేస్డ్. ఇందాకే జిమ్లో నేను ఎయిర్పాడ్స్ తెచ్చుకున్నానే మర్చిపోయినా. ఇక్కడ ఎక్కడో బెంచ్ మీద పెట్టేసి ఐ ఫర్గాట్ ఇట్ టోటలీ. ఇందాక ఫ్రెండ్ వచ్చి చూపిస్తే తప్ప నేను గుర్తు తెచ్చుకోలేదు అది. సో దట్ ఈస్ హౌ ఇట్ బికమ్స్. నేనేదో ఉద్ధరించేసిన మహానుభావుని కారణ జన్ముందని కాదు, కానీ ఐ ఆల్సో ఐఎమ్ సేమ్, జస్ట్ లైక్ యూ. ఐఎమ్ నో డిఫరెంట్, ఐఎమ్ నో సూపర్మ్యాన్ ఇన్ దిస్. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్ బేసికలీ. దోస్తులను కలవండి. ఆల్సో చూస్ యువర్ ఫ్రెండ్స్ వెరీ వైజ్లీ. దట్ మేక్స్, ఒకవేళ లెట్స్ సే ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఎనీ బ్రాండ్ ఆఫ్ బిజినెస్ చేసే దోస్తులతోటి తిరగండి. ఆ చిన్న పాన్ డబ్బా పెట్టే దోస్తు అయినా సరే, ఆల్వేస్ ఎయిమ్ ఫర్ అ బెటర్ ఫ్రెండ్, అ బెటర్ కనెక్షన్ అండ్ అ బెటర్ పార్ట్నర్. మీకంటే ఓ మెట్టు ముందున్నోడిని ఎంచుకోండి. మీకంటే మెట్టు తక్కువ ఉన్నోడిని చూసి బీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. కాకపోతే బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, ఆల్వేస్ సెలెక్ట్ అ ఫ్రెండ్ హూ ఈజ్ అహెడ్ అబౌవ్ యూ. జీవితంలో కొంచెం ముందున్నారు, ఎంతో కొంత సాధించినారు. యూ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్. నాకు కూడా దోస్తులు ఉన్నారు. ఐ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. మందు తాగేటోడు ఉన్నాడు, మందు తాగనోడు ఉన్నాడు, తాగుతూ మానేస్తూ చేసేటోడు ఉన్నాడు. బట్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. నా లైఫ్లో లేని ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటా, వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటా. సో దట్ ఈస్ వాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ ఫ్రెండ్స్. మీ దోస్తులు నీ ఎదుగుదలకి కాంట్రిబ్యూట్ చేయకపోతే నీకు దోస్తులు బొక్క, టైం బొక్క, తిరిగి బొక్క, నువ్వు బొక్క అవుతావు. లాస్ట్కి మిలిగేది ఏముండదు, పెద్ద బొక్క ఉంటుంది జీవితంలో. చలో నెక్స్ట్ సెట్ చేసి మాట్లాడదాం. మాట్లాడదాం ఇంకా మెల్ల ఇంకేమేమి టాపిక్స్ ఉన్నాయి. వాట్ కెన్ ఐ షేర్ విత్ మై ఎక్స్పీరియన్సెస్, వాట్ కెన్ ఐ డూ విత్
మై లైఫ్. ఎందుకంటే ఐఎమ్ యాక్చువల్లీ డాక్యుమెంటింగ్ మై లైఫ్. నేను ఏదో సాధించేసి వీడియోలు చేస్తలేను, వీడియోలు చేస్తూ సాధిద్దాము, మీ అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను. ఐఎమ్ నో వన్. కాకపోతే మ్యాన్ నీడ్స్ అ పర్పస్ ఇన్ లైఫ్. ఏం చేస్తున్నారు, దేనికోసం పని చేస్తున్నారు, ఒక పని చేస్తే ఎందుకు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు జిమ్కి వస్తే నీ గోల్ ఏంది? ఈ పెద్ద పెద్ద బాడీ బిల్డర్ల లెక్క తయారైపోతావా, లేదంటే యూ వాంట్ టు బిల్డ్ అ డీసెంట్ ఫిజిక్, కొంచెం ఫిట్గా ఉంటావు. that is what everything comes down to. So what do you want to become, what goals you have, clear vision అనేది ఖచ్చితంగా ఉండాలి మనిషికి. ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. క్లియర్ విజన్. ఇక్కడ నుండి కొండాపూర్ పోతున్నా అంటే మూసుకొని కొండాపూర్కే పో, మధ్యలో బేగంపేట వచ్చేసింది కానీ ఆగిపోకు. దట్ ఈస్ వాట్ హ్యావింగ్ ఎ క్లియర్ విజన్ ఇన్ యువర్ లైఫ్ మీన్స్ ఎవ్రీథింగ్. నేను ఈ పని కోసమే పని చేస్తున్నా. కొందరు అంటారు చూడు, నాకు గుద్దాలుగా పైసలు కావాలని. ఎన్ని పైసలు కావాలి? నా ఫుల్ బాడీ కావాలి. ఎంత బాడీ కావాలి? ఏం కావాలి? దట్ ఈస్ వాట్ ఇట్ బాయిల్స్ డౌన్ టు హ్యావ్ ఎ క్లియర్ విజన్ ఇన్ లైఫ్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కూర్చొని బుక్ మీద రాసుకోండి, పెన్ను పేపర్ పట్టుకోండి. హ్యావ్ సమ్ క్లియర్ విజన్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఇట్ విల్ మేక్ అ రియలీ గుడ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ టు బ్రో వచ్చాయి. సో బేసికలీ ఇందాక చెప్పినట్టు, ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ జిమ్. బ్రో ఎవరో కూడా నాకు ఒక 15 days ముందు వరకు కూడా నాకు తెలియదు, ఎవరో నేను బ్రోకి తెలియదు. బట్ అ సింపుల్ హాయ్ కెన్ యాక్చువల్లీ గివ్ యూ రియలీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్లోజా కాదనే సెకండరీ, బట్ ఐఎమ్ యాక్చువల్లీ జిమ్కి రాగానే నమస్తే చెప్పుకోవటము, కలుస్తాము. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఒక మొగోనికి దోస్తులు అనేది ఉండాలి. బెడ్ మీద వండుకొని అదే ఇన్స్టాగ్రామ్లో కలిసే దోస్తులు ఆర్ వెరీ యూజ్లెస్. ఏం చేయరు మా అంటే రీల్స్ పంపించుకుంటాము. దట్ ఈస్ అవుట్ సైడ్ ద వరల్డ్. బయటికి రండి, తిరగండి. అవి 20 నిమిషాలు ఛాయ్ తాగేదైనా సరే, ట్రావెల్ 10 minutes 15 minutes. సో దట్ ఈస్ వాట్. బ్రో మీరు కూడా ఏమని చెప్పండి. బేసిక్గా ఫస్ట్ ఫ్రెండ్ అనుకున్నాము, ఇప్పుడు బ్రదర్ లెక్క అయిపోయింది. ఏమన్నా షేర్ చేసుకుంటాం. ఎందుకంటే అన్న నా తమ్ముడు పెత్తనమావని కాదు. బికాస్ బ్రోకి తెలిసినవి నాకు చెప్తాడు, నేను తెలిసినవి చెప్తున్నాను. ఇట్స్ వెరీ ఈజీ ఇన్ లైఫ్ టు యాక్చువల్లీ మేక్ ఫ్రెండ్స్. కాకపోతే మనమే భయపడుతుంటాము. మోగోన్కి దోస్తులు అనేది చాలా ఇంపార్టెంట్ టు గ్రో. ఇప్పుడు గ్రో ఏందో కూడా నాకు తెలియదు. ప్రాబబ్లీ విల్ ట్రావెల్ అ లిటిల్ మోర్. నేను నా లైఫ్లో మిస్ అయిపోయిన లెసన్స్ నేర్చుకోలేనివో, ఎందుకంటే ఐ లివ్డ్ అ వెరీ ఐసోలేటెడ్ లైఫ్. నాది నేనే అని బతికేసిన నేను ఎప్పుడు ఇంటి బయటికి వెళ్ళకుండా. సో బ్రో ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ అ డిఫరెంట్ ఎరా. లేదంటే 10 మంది దోస్తులు ఎక్కువతో తిరిగిండు. ప్రాబబ్లీ ఐల్ బీ లెర్నింగ్ సంథింగ్. సో అట్లా తెలియని నేర్చుకుంటూ నేర్పిస్తూ యూ కెన్ యాక్చువల్లీ గ్రో. ఎ మ్యాన్ నీడ్స్ అ మ్యాన్ టు గ్రో ఇన్ లైఫ్. అది పైసలు ఒకటే కాదు, బీట్ ఎనీథింగ్. ఎట్లా ఛాయ్ తాగాల దగ్గర నుండి, పొద్దున్న ఎట్లా వండుకోవాలి, ఎట్లా లేవాల దగ్గర నుండి, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నబుల్. అది నేను చెప్పేది. సో ఇప్పుడు ఒక హాయే పనికి తనలాడతారు, అంత గుద్ద బల్పు, ఈగో, ఇవన్నీ అవసరం లేదు. ఈ అమ్మ జిమ్కి వచ్చి ఈ అమ్మ నన్ను అట్లా చూస్తుండు ఇట్లా చూస్తుండు, అవన్నీ అవసరం లేదు. ఎవరన్నా చూస్తే నవ్వు నవ్వేసాయి. మనకి ఏం పోయేది ఏం లేదు, నీ ఆస్తి తీసుకుపోయేది లేదు, ఏం చేసేది. ప్రాబబ్లీ విల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, విల్ బీ అ గుడ్ ఫ్రెండ్ టు యూ. నవ్వు పోయేది ఏం లేదు. ఎందుకంటే జిమ్ ఈజ్ వన్ ఎలోన్ స్పేస్. యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ మెన్ కమ్ హియర్. ఆయనకి డిప్రెషన్ ఉందా మనకు తెలియదు, హ్యాపీగా ఉన్నాడా తెలియదు, తెల్లర్లేదు సూసైడ్ చేసుకుంటాడో కూడా మనకు తెలియదు. అవును, చెప్పలేదు. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ టు మేక్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఈజీ. జిమ్కి రండి, టైంపాస్ చేసి వెళ్ళిపోండి. ఏదో వచ్చి ఇక్కడ 6 pack చేసేయాలని కాదు, అర్ధగంట స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. జిమ్కి వస్తే మీకే అర్థమైపోతుంది ఏదో. ఎందుకంటే ఈజీ బ్రో కూడా. ఎట్లా అంటే ఇప్పుడు ఈరోజు ఏం చేయాలో తెలియదు, వస్తాం జిమ్కి నార్మల్గా వచ్చి కొంచెం కూర్చొని వెళ్దామని కూర్చుంటాం, బాయ్ వాళ్ళు వస్తారు, వర్కౌట్ అయిపోతుంది, దాని అయిపోతుంది. ఇంకా మొత్తం ఏం మర్చిపోతాం, డిప్రెషన్ సైడ్ వెళ్ళిపోతుంది. సో బేసికలీ యూ విల్ ఫైండ్ సంథింగ్. ఏదో దొరికేస్తుంది నీకు, టైంపాస్ ముచ్చట్లు చెప్పు. నీకు ఇలా వర్కౌట్ చేయకపోతే కాకపోతే చేయకు, బట్ జస్ట్ స్పెండ్ 1 2 hours కూర్చొని వెళ్ళిపో. అట్లీస్ట్ ఇంటి బయట కూర్చున్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ విల్ సీ. మెల్ల వర్కౌట్ చేస్తూ చెప్తాను నేను. అమ్మ అయిపోయిందా? అయిపోయి సో లైఫ్లో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆల్వేస్ బీ విత్ ద పీపుల్ దట్ యాక్చువల్లీ ప్రొవైడ్ యూ ఎ లిటిల్ వాల్యూ ఇచ్చేసేటోళ్ళతోటి ఉండండి. టాక్ బిగ్. బేసికలీ వాక్ విత్ పీపుల్ దట్ డిస్కస్ బిగ్ ఐడియాస్. ఎవరైతే చిన్న ఆమె పాండబ్బా పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం, వీళ్ళతోటి కాదు జీవితంలో. ఏమైనా ఉద్ధరిద్దామంటే టాక్ పీపుల్ దట్ యాక్చువల్లీ హ్యావ్ బిగ్ ఒపీనియన్స్, బిగ్ లైఫ్, బిగ్ థింకింగ్ ఇన్ లైఫ్. బేసికలీ అది పాసిబిలిటీయా ఇంపాసిబిలిటీ అనేది సెకండరీ. లీవ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అసలు ఆ ఆలోచన వచ్చుడు కూడా చాలా గ్రేట్. అరే మామ మనం ఈ వర్క్ చేద్దాము, ఆ వర్క్ చేద్దాము, లైఫ్లో గ్రో అవుదాము,
కలిసి ఎదుగుదాము అని ఆలోచన రావడం కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డీల్. ఇట్ ఈస్ నాట్. సో ఆల్వేస్ హ్యావ్ ఫ్రెండ్స్ దట్ యాక్చువల్లీ డిస్కస్ బిగ్ టాక్స్, బిగ్ థింగ్స్. అలాంటి వాళ్ళతోటి మింగిల్ అవ్వండి. హ్యావ్ బేసికలీ రియల్ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ తిరగండి. ఆల్తు పాల్తు కాలని మర్చిపోండి. ఏం మనకు జీవితంలో ఉద్ధరించి పెట్టేది ఉండదు. జనాలు కానీ జీవితం మీ లోపల నుండి పీల్చేస్తారు. దే సక్ ద లైఫ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ అదొకటి. బేసికలీ ఇంట్లో నుండి బయటికి రావడం నేర్చుకోండి. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ స్టే ఇన్సైడ్ ద హౌస్, ఇంట్లోనే ఉంటే యూ విల్ రాదర్ బీ బెటర్ డెడ్. చచ్చిపోడు ఉత్తమం ఇంట్లోనే వాడునోడు కంటే. ఏం పని చేయకుండా, ఏం చేయకుండా. యూ బీయింగ్ అట్ హోమ్ ఈజ్ లైక్ యూ బీయింగ్ డెడ్, యాజ్ ఈక్వలెంట్ యూ బీయింగ్ డెడ్ అంటారు కదా. ఇంకెందుకు బతుకు ధరించేది ఏం లేనప్పుడు. సో ఇంట్లో ఉన్నా కూడా ట్రై టు బీ ఎ లిటిల్ ప్రొడక్టివ్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బై స్టేయింగ్ అట్ హోమ్, ఇంట్లో ఉండి ఏదైనా బిల్డ్ న్యూ స్కిల్, ఏదైనా కొత్తగా నేర్చుకోండి. హౌ టు మేక్ మనీ, హౌ టు డూ థింగ్స్, లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఒకవేళ ఇంట్లోనే ఉందాము అని ఫిక్స్ అయితే లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. బయటికి వస్తే ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జనాలు కలుస్తారు. యూ విల్ మీట్ న్యూ పీపుల్, యూ విల్ డిస్కస్ బెటర్ options in life. So that is a lot of thing that you are going to gain when you come out of your home. So that is one thing that you are going to do. So just inti baytiki ellandi, get the fuck out of your house. So that is one thing that I want to tell in this video. Inti baytiki elte it is better. Mere thanks cheptaru future lo. I don't know how you are going to find me. Probably Instagram, YouTube, ekkada chusna kuda probably you'll be a little thankful. ఈ వీడియో చూసినందుకు ఎంతో కొంచెం జీవితంలో ఉపయోగపడింది అన్నట్టు. నేను కూడా ఇట్లనే ఆక్వర్డ్గా ఉంటుండే టు స్టార్ట్ సంథింగ్, టు బిల్డ్ సంథింగ్. బట్ ట్రస్ట్ మీ, ఏదన్నా కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు ఇట్ గివ్స్ యూ రియలీ గుడ్ ఫీలింగ్. హ్యావింగ్ అ గోల్ విల్ గివ్ యూ అ రియలీ గుడ్ ఫీలింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యుల్ బీ థ్యాంక్ఫుల్ దట్ యువర్ స్టార్ట్ చేసినందుకే థ్యాంక్ఫుల్గా ఉంటారు. అదైతే పక్కాగా. ఇట్లనే స్టార్ట్ చేసిన నేను కూడా. పక్కనోడు ఏమనుకుంటాడు, ఎవడేమనుకోడు బాస్, మీకు నచ్చింది స్టార్ట్ చేయండి. ఒకవేళ రోడ్ మీద వ్లాగ్స్ చేయాలంటే రోడ్ మీద వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. గట్టిగా మాట్లాడండి. ఎవడు పట్టించుకోడు, వీడు ఎవడు అని కూడా ఎవడు చూడడు. సో అంతా బిజీ ఉంటారు జనాలు బయట. ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ రియలీ గుడ్. ట్రై చేయండి. జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లోనే విల్ యాక్చువల్లీ సీ మీకు ఎంతమంది లైక్ కొడుతున్నారు ఏంది అనే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అనేది. నీ చుట్టుముట్టే 100 పాములు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి లైఫ్. బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్, ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. ఎవడొచ్చి నీకు ఏం ఉద్ధరించి పెట్టడు. నీ యాక్షన్సే రేపటి నీ జీవితాన్ని మారుస్తుంది. దట్ ఈస్ వెరీ సింపుల్. జనాల దగ్గర ఒకవేళ వెళ్తే డెఫినెట్లీ వినండి వాళ్ళు ఏం చెప్తున్నారో. కాకపోతే వాళ్ళు చెప్పేదే నిజం అనుకోకండి. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ దట్ యూ ఆర్ గోయింగ్ టు లిజన్ ఇన్ యువర్ లైఫ్. సో ఎవడు ఏం చెప్తే అది గుడ్డిగా కూడా నమ్మేయకండి. వీడియో మొత్తం చూస్తుంటే ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నావు? గెట్ అవుట్. చెప్పులు, షూస్ ఏదన్నా వేసుకొని జస్ట్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. డోంట్ బీ ద సేమ్ మ్యాన్. అదే మనిషి ఉండకు. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్. ఇంట్లోనే బెడ్ మీద వండుకొనే ఉంటే ద నెక్స్ట్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్రదర్. మీ ఫేవరెట్ కారు, 5 అంతస్తుల బంగ్లా, ఇంటి కింద BMW, a good car, a good bike does not come that easily. ఇంటి బయటికి వెళ్తేనే వస్తాయి అవి. సో వర్క్ ఇట్ అవుట్. కింద కమెంట్ చేయండి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్? ఏదైనా డిఫికల్టీ, డిప్రెషన్, బాధలు, యాంగ్జైటీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, లెట్ us డిస్కస్. మాట్లాడదాము. ఎందుకంటే నేనేం సూపర్ మ్యాన్ కాదు ఇంతగానం చెప్తున్నందుకు. ఐఎమ్ ఆల్సో సేమ్ లైక్ యూ. నేను కూడా మీలాగానే ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ మై లైఫ్. నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదో ఐఎమ్ నాట్ అ ప్రీచర్ ఇయర్. నేను నా జీవితాన్ని ఎట్లా మార్చుకుంటున్నాను, నేను ఎట్లా బతుకుతున్నాను అని మీ అందరికీ చెప్పడానికి, మీతో చెప్పుకోవడానికే ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జిమ్ కూడా అయిపోయింది. ప్రోటీన్ షేక్ ఇక్కడే పెట్టుకున్నా. తాగుతూ ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడే. దెన్ ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకొని విల్ క్లోజ్ ద డే. బై బాయ్.